కారణం రెండే. ఒక 1 year నుంచి నా పర్సనల్ రీజన్స్, నేను నర్సరావుపేటకి వెళ్ళటం, ఇక్కడ నేను ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది. నా జిల్లాను వదిలి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది. కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్నా. నేను అన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని. సరే, ఈ అన్ని గ్యాప్లో నా మీద రకరకాలు వేసారు. 1000 కోట్లు 2000 కోట్లు, అసలు ఎంత మెటీరియల్ పోయింది, ఎంత అనే వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే 1500 కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్లో. ఆ మొత్తం అనిల్కే చిజోబిలోనే ఇచ్చేసారన్నారు. రకరకాలు రాసుకున్నా నాకేమి ఇదేం కాదు. కానీ ఈరోజు రావటానికి కారణం రెండే, 3 reasons మేజర్. ఒకటి, ఇన్ని లీగల్ మైన్స్ రాజా గారి దగ్గర నుంచి, జింపెక్స్ దగ్గర నుంచి ఎంతో మంది 10 నెలల నుంచి వాళ్ళు తిరగని చోటు లేదు, ఎక్కని కోర్టు లేదు. ఇంతమంది జరుగుతుంటే దానికి సంబంధించి కొన్ని వేల మంది రోడ్ల మీద పడి ఇబ్బంది పడుతుంటే నేను అడిగేది కాదు, మీరు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోండి, కనీసం స్పందన లేదు. పెద్ద మనిషి ముసుగుల్లో వీళ్ళు మాత్రం సత్యహరిశ్చంద్రులాగా యథేచ్ఛగా ఈ విధంగా దోపిడీ చేస్తూ ఉంటే, మేము మాట్లాడకుండా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ప్లస్ మా నాయకుల మీద పెట్టిన కేసు ఇదేంది, ఇది అదేంది అంటున్నా. మీరు ఓపెన్ చేసిన మైన్లు ఎవరి ఫైన్లు ఉన్న మైన్లు ఓపెన్ చేశారు, ఫైన్ లేని మైన్ల మీద ఓపెన్ చేయాల. అది బలి ఎంత కదా. కోట్ల రూపాయలు ఫైన్లు కలెక్ట్ చేయకుండా వాళ్ళ మైన్లు ఓపెన్ చేశారు, ఫైన్ లేని మైన్లు మాత్రం ఈ రోజుకి ఓపెన్ చేయాల. పెద్ద మనిషి ముసుగులో మీరు చేస్తుంది ఏంది చాలా తెలియాలి కదా. అందుకే రావటం జరిగింది. వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు. నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు. రెడీ, ఒక పిచ్కి వచ్చాను అంటే రెడీ. నా మీద 1000 కోట్లు ఉన్నారు, దాని మీద కూడా ఈ రోజు కాదు 1 weekలోనే వస్తా. అంటే నాకు 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఆడ కోట్లు కొన్నాడు, చెన్నైలో కోట్లు, దాని మీద కూడా 1 weekలో వస్తా. దాని మీద కూడా మొత్తం నాకెంత ఉంది, నా చిట్టి ఏంది, నాదేంది, నా చిట్టీలు కొంతమంది చెప్తుంటారు, నీ చిట్టీలు బయటపడతావు, నీ ఆస్తులు ఏడున్నాయి, నీ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి, నీ ఆస్తులు అక్కడ ఉన్నాయని. మొత్తం నా ఆస్తుల వివరంతో 1 weekలో అంటే ఈ రోజు దాన్ని పెడితే బాగోదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఇస్తా. అధికారంలో వాళ్ళు ఉన్నారు, మొత్తం అది కూడా చెప్తా వివరణగా, ఏం ఇబ్బందిలే. అనిల్ అనేవాడు భయపడ్డబ్బా ఎందుకంటే నేను ఒక్కటి చెప్తా, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, మీ గుండెల మీదకి క్రికెట్ బెట్టింగ్ అనేది నేను చేశానా లేదా అన్నది. కానీ ఆ నిందని ఇంకా భరిస్తున్నా నేను, అది చచ్చేదాకా నాకు పోదది. ఎవరి పాపాన్ని నేను భరిస్తున్నానో మీ అందరికి కూడా తెలుసు. కింద కామెంట్లు ఎట్లా అంత నీచమైన కామెంట్లు పెడుతున్నా కూడా రైట్, ఓకే. నేను ఎక్కడ ఈ రోజు కూడా నేను మాట్లాడలా, ఎందుకంటే ఆ మడ్డు నా మీద పూశారు. నేను అందరినీ ప్లీజ్ చేయలేను, అందరికీ ఇది నేను ఒప్పించలేను, అందరూ నమ్మాల్సిన బాధ్యత కూడా ఎవరికి అవసరం లేదు. నా అనుకున్న వాళ్ళు నమ్ముతారు, నా కాదనుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారని కాదు. కానీ అది చచ్చేదాకా నేను చేయని పాపం, అట్లాంటి నీచమైన దరిద్రాన్ని నేను మోసుకుంటున్నా. అంతకన్నా ఏం కాదు కదా, ఇంతకన్నా నేను నిందపోసేది ఏం లేదు కదా. దాంట్లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు ఉన్నాయంటే అనుకుంటే నేను అందరికీ ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. నా పరిస్థితి ఇది, నా పరిస్థితి అది అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు. కానీ ఎంక్వైరీ చేసుకుంటే నా ఆస్తులు అని చేస్తే అది కూడా చెప్తాను, దాన్ని చేసుకోకపోతే చేసుకుంటా. 100% వచ్చిన తర్వాత వెనక్కిపోవటం అనేది ఉండదు. రావటం కొంచెం లేట్ అనే కానీ వచ్చాను అంటే మాత్రం స్పీడ్గానే ఉంటా. ఎంఆర్ఓ గారు పరిశీలన చేసి, ఎంఆర్ఓ గారు ఒక 4 నెలల క్రితం పరిశీలన చేసి, మా ఎస్ఐ గారు కూడా పరిశీలన చేశారు. పాపం చేసి సార్ వాళ్ళకి పర్మిట్లు ఉన్నాయని చెప్పి ఆ డాక్యుమెంట్ చూపిస్తున్నారు. అవి పర్మిట్లు ఉన్న డాక్యుమెంటా? ఇట్లా ఉంటుంది. వాళ్ళని ఏమనుకో, ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళది ఏముంది, వాళ్ళకి పై ప్రెషర్స్, చిన్న అధికారులు ఎంఆర్ఓ కానీ ఎస్ఐ గారు కానీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నప్పుడు హై లెవెల్ ప్రెషర్స్, హై లెవెల్ ఒత్తిళ్లు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళ గురించి నేను తప్పే పట్టను.
వాళ్ళ గురించి నేను ఇదే పట్టణం.